Okay, Cherry. They are Sanjana's grandparents. నమస్కారం అండి. హాయ్ కిడ్స్ ఫర్ యూ. Oh, okay, Cherry. Come. వస్తానండి. Auntie, నా friend Cherry and మా విశాలాక్షి auntie from New York. విశాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? ఆ, మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? ఆ. కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు అవుతుంది? అంటే అబ్బాయ్ వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. హే పింకీ, పింకీ ఎక్కడున్నారు? బన్నీ, పింకీ ఎక్కడున్నారా? బన్నీ ఎక్కడున్నారు? ఎక్కడ? హే, పింకీ! Okay, Sanjana, this is my best friend Cherry. And Cherry, she's my fiancée, Sanju. హలో. She's shocked. అంకుల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కొనిస్తేనే పిన్నితో మాట్లాడనిస్తాను. Oh. అవును అంకుల్, రండి అంకుల్. Okay, Cherry, you talk to her. ఏంటి రివెంజా? రివెంజా నీ మీద? నా రేంజ్ ఏంటో నువ్వు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీతో పెట్టుకుంటానా? బోనీ నా ఫ్రెండ్ అమ్మా, మ్యారేజ్ సెటిల్ అయింది, పేరెంట్స్ రావడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది, కొంచెం తోడుంది కానీ రాని బలవంతం చేస్తే వచ్చానంతే. దట్స్ ఇట్. జోక్లేస్తున్నావా? నువ్వు ఇచ్చిన జోల్ట్ కి జోక్ లేయడం కాదు, చదవటం కూడా మానేశాను. చూడు, నేను నిన్ను ఫూల్ చేశాను, నువ్వు నన్ను ఫూల్ చేశావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఆయన బుద్ధున్నాడు ఎవడని నీతో మళ్ళీ పెట్టుకుంటాడా? అమ్మో, నో వే. నమ్మాలా? నా ఆల్రెడీ చెప్పావు కదమ్మా, మూగోడు ప్లస్ గుడ్డోడు ఈజ్ ఈక్వల్ టు పిచ్చోడని. లైఫ్ లో మర్చిపోతానా? వస్తానే. ఏంటండి గోరింటాకు పెట్టుకుంటున్నారా? మరేంటి ఒక చెక్కి పెట్టుకున్నారు? రెండో చేతికి పెట్టుకోవాలంటే ఇంకో మనిషి ఉండాలి కదా. నేనున్నాను కదండి, ఏది మీ చేయి ఇవ్వండి. నేను అయ్యో పెడతాను. వద్దండి. పర్లేదు ఇవ్వండి, నాకు గోరింటాకు పెట్టవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం జాతకం అండి? మీరు జాతకం కూడా చెప్తారా? అందరికీ చెప్పలేను కానీ అమ్మాయికి మాత్రం సూపర్ గా చెప్తానండి. అయితే చెప్పండి. ఓకే, ఈ గీత ఇలా ఉంది అంటే ఆ, మీ పేరు గీతాంజలి? మ్, ఓకే, ఈ గీత ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడ కలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటారండి. ఓకే ఓకే, ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తానే. ఈ గీత ఇలా ఇటు వెళ్ళిందంటే ఆ. ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నాం అండి. మరి వంట ఎవరు చేయబోతున్నారో అది కూడా చూసి చెప్పండి. అంటే ఇంకా వంట చేయలేదా? మ్మ్హ్మ్. ఇవాళ మీరు చేయకూడదా? నేనా? ఏరా కృష్ణ, రోజు మనమే చేయాలా? ఒకరోజు ఆయన చేయకూడదా? సరే, వంట చేయటం ఒకటే కాదు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తోడడం, మొత్తం ఈ రోజంతా అన్ని పనులు నేనే చేస్తాను. కానీ నేను అడిగే పొడుపు కథకి నేను సమాధానం చెప్పాలి. అలాగే మీరు కూడా నన్ను అడగొచ్చండి. ఆ, అయితే ముందు నేను సరే అడగండి. ఏం అడగాలబ్బా? ఆ, 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఏంటి? 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఆల్రెడీ పాలు నీళ్ళు కలుపుతాడు కాబట్టి పావు లీటర్ ఉంటాయి. ఓడిపోయారు. నేను అడిగింది పా అక్షరం గురించి. 1/2 లీటర్ పాలల్లో ఒకే పా ఉంటుంది. పా, అతను కొట్టేశారండి. నా చిన్నప్పుడు అన్నది. ఏమైనా మీరు టూ ఇంటెలిజెంట్ అండి. మరేమనుకున్నారు? అయ్యో, వర్షం తడిచిపోతారండి. వర్షంలో తడవటం నాకు ఇష్టం. ఈ వర్షం నా ఫ్రెండ్. మీరెళ్ళి వంట చేయండి.
అయిపోతుంది కానీ వంట అయింది, రండి మెక్కుదాం. నో, ఈ రోజంతా నేను చెప్పినట్టు మీరు వినాలి. నేను ఇక్కడే తింటాను, ఇక్కడికే తీసుకురండి. గీత గారు, ఎవరి గీత గారు, ఇదిగోండి తినండి. తినిపించండి. కొన్ని గొడిగైనా పట్టుకుంటారా? ఏమండి చరణ్ గారు, ఏంటండి? నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. మీరు కృష్ణగాడికి పాలు పోసి ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళండి. హలో, మీరు చెప్పే పనులన్నీ చేస్తానన్నది నిన్నటి వరకే. ఈ రోజు కూడా చెయ్యాలంటే నేనేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అయితే అడగండి, ఎలాగూ గెలిచేది నేనే కదా. ఏరా కృష్ణ? నిజమేనండి, మీరు అసలే టూ ఇంటెలిజెంట్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ అడగాలి. ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేదేంటి? ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది ఏంటి? చిచి, ఇది పొడుపు కదా. మీకు ఆన్సర్ తెలుసా తెలీదా? నాకు తెలీదు, తెలిసినా నేను చెప్పను. అయితే ఓడిపోయావు. ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది డబ్ల్యూ అనే అక్షరం అమ్మా. నేను ఒప్పుకోను. అవన్నీ ఇక్కడ కుదరవమ్మా. పందెం అంటే పందెమే. నువ్వు ఓడిపోయావు, మనం గెలిచాం. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? అక్కడ బ్లూ షర్ట్ తోడు పిల్లిగడ్డంతో కూర్చోండి, చూసావా? ఆడెదురుకుంటే వెళ్ళి 2 నిమిషాలు కూర్చొని వచ్చే చాలు. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి దగ్గర నేనెందుకు వెళ్ళి కూర్చోవాలి? నేను నువ్వేం చెప్తే నేను చేయలేదా? క్వశ్చన్ ఏమైనా వేసాను నేను? ఆఖరి గంటలు కూడా తోవించావు. ఈవేళ నా రోజమ్మా. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలంతే. కావాలంటే నాకు కూడా అంట్లు తోవేలాంటి పని చెప్పు, అంతేగాని వాడెవడి దగ్గర వెళ్ళి కూర్చోమంటావేంటి? నేను కూర్చోను. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఓ రోజు ఆడి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే, ఒరే అనాథా నీకెందుకురా ఉద్యోగం అని నన్ను ఆఫీస్ బయటికి గెంటించాడు తెలుసా? సంజయుడు, చెప్పు నేనేం చేయాలి? నేను వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది సంజు. టైం సెన్స్ అయిన వాళ్ళంటే నాకు చాలా చిరాకు. యా, కమ్ ఫాస్ట్, ఐఎమ్ డామ్ హంగ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏం మాట్లాడుతూ. Oh God. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీ టేబుల్ ఆడేం చేయలేడు, నువ్వేం టెన్షన్ పడతావు. ఆడోళ్ళు ఎదురుకుండా కూర్చుంటే పోగాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఏమండి, మీకేం కావాలి? ఏం మాట్లాడేంటండి? ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న రోజ్ అడుగు. కొంచెం ఆ రోజ్ ఇస్తారా? ఓ, రోజ్ కోసం ఇంత టెన్షన్ పెడతారేంటండి? ష్యూర్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్. బాయ్. ఓ హాయ్. ఎవరు? అదే చూస్తున్నాను. అంటే ఎవరు తెలీదా నీకు? తెలీదు. వచ్చింది, కూర్చుంది, రోజు అడిగింది, తీసుకుని వెళ్ళింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందమైన అమ్మాయిల్ని అసలు వర్షంలోకే వెళ్ళరాదని వెచ్చగా హెచ్చరించడమే. మనమే చెప్పాంగా ఇందాక, 24 గంటల వరకు ఇంటికి వెళ్ళడం కష్టం. ఆటోలు లేవు, బస్సులు లేవు, గంటకి 80 మైళ్ళ వేగంతో ఎదురుగాళ్ళు, నీ బండేమో పంచరు. పాపం, పంచరేశ్వరుడు కూడా ఎవరో లేరమ్మా, ఏదో బొక్కిచ్చాడు. నువ్వు నోరు మూసుకుని అమ్మాయి గారు నా సైకిల్ మీద తీసుకెళ్లి ఇంటికాడ దింపేసి రమ్మంటారు అంతేనా? రావచ్చికెళ్ళి 2 బిర్యానీ పట్టరా. ఆడు మాత్రం తెరుచు కూర్చుంటారేటండి, వర్షానికి మూసేస్తారా? మూసారో లేదో చూసొచ్చి చెప్పు. యాదవ యాదవ ఏంట్రా? యాదవ వర్షం అండి, కొవ్వెక్కి పూర్చేస్తుంటని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 126.3 మీటర్లు, 1127 కిలో హైట్స్ పై ఇప్పటి వరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాల 2వ ప్రసారం ప్రారంభం. ఏమండి సిగ్గురా అండి, మటనా అండి? ఎరా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నానండి, తమరేదో వివిధ భారత్ అంటుంటేని అదేదో ఈయన వెళ్దామని ఆగిపోయానండి. విన్న చాలు, వెళ్ళు. చికెను ఏవండి, నేను వెళ్తాను, రేపు కథ ప్రిపేర్ చేయాలి. ఇక్కడికే వస్తున్నా. అవును, ఎప్పుడు చూసినా ఆవు లంచ్కెళ్ళింది, దాని పులి డిన్నర్ చేసింది, ఇవేనా?
కాస్త వెరైటీగా ఆలోచించకూడదు? సపోజ్ ఓ 40 ఏళ్ల భార్య పోయిన గోరింక, ఓ 18 ఏళ్ల పెళ్లి కాని చిలకమ్మ ఒకే అడవిలో ఉద్యోగం చేస్తున్నాయి. ఓ వర్షం కురిసిన రాత్రి ఏకమవుదామని వాటి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటూ పొద్దుందా లేదా నీకు? ఎవడరాది? నువ్వెవరు? నేను ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ మేనేజర్. నేను గీతాంజలి ప్రోగ్రామ్ ని జరగను కానీ పొద్దుందా లేదా నీకు? బయట ఎంత పెద్ద తుఫాను, రాలేకపోతున్నాడు. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకెళ్తాను. పద. వెళ్తానండి. ఎలా పెడతావు? ఆటో లేవు, బస్సు లేవు, ఊరంతా మునిగిపోతుంది. పర్లేదులేండి, నేను పడవేసుకొచ్చాను. పద. పడవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే బర్సాత్లు రాజ్ కపూర్ నర్గిస్లా లేరండి. ये बिना का गीतमाला है बॉम्बे से अमिताभ बच्चन, सलमान खान, संजय खान, संपूरिया ओ हाय. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెల్దండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెల్దండి. మరేం తెలుసు? ఇదేనండి. షిట్. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. ఓ. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా, కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ, కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ, అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవెన్స్ డే. రైట్? అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు, అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. Yes. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. మీరేంటయ్యా మళ్ళీ తప్పండి. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ ఏంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. ఎవడరాదా పులిహాస్ వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభమాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. న్యూయార్క్ లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ, మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే, వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్ లో వస్తారన్నావు. మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే, అచ్చరే నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త కానీ జారిపోతుంది. పావనం శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. చెరి, పానీపూరి తిందావా? మెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి, తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు. పద.
ఓ ప్లేట్ పానీపూరి. హలో ఆంటీ. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ క్లాస్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ? Good girl. అది. 10 రూపాయలు చిల్లర కూడా లేదా? ఏం చేయమంటావు? Okay. నన్ను రెడ్డి తెల్లగా తెచ్చుకోమంటావా? ముద్దుండక్కర్లేదా మీకు? తెందా? చిచ్చి. ఆహాహా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. పదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లు మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టాను. అలాగే మీ చెవుల పువ్వు కూడా పెట్టాడు. ఆ? ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటాయ్? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో మ్. అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేశానంట. నేను ఎప్పుడు అన్నాను? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తా అనలేదు? మ్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే, ఓకే. బాబాయ్ ఇంట్లో 10 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, మీకు ఆట కావాలా పాట రెండు కావాలి సార్. నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. Yes, sir. జింజనక జింజనక జోలికా, జింజనక 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 బోలితారా బోలి బోల్తారా బోలి బోలితారా బోలి బోల్తార్ 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 బోల్తార్. గీతా, గీతా, హలో, ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీతా నిన్నే. లే వంట గింట అన్ని ఎవడు చేస్తాడు? లే. హే, ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరీ. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఏ, ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరీ. ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే, ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ, ఏమండి 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి ఓకే. థ్యాంక్
థ్యాంక్ యూ అండి. హాయ్. ఓ ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, హ్మ్. ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? ఓ తెలీదని చెప్పాను కదా. లుక్ పోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. Shut up! చైన్ తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఏయ్, ఆ, ఎవరికి సంజుకి ఆ, చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో వెళ్ళు. గుడ్ ఐడియా. ఏయ్, ఛీ, ఇట్రా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలియదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు. జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం. మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలుసని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే. ఎందుకు ఇలా చేశాడు పోనీ? సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. ఛే. బుద్ధుందా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే ఏయ్, నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమైనా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏయ్, ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా. ఆ మంచి గీత కదా, చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్. కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడు రెచ్చిపోతున్నాడు. మ్, ఐ వుడ్ బి ప్రాబ్లం సాల్వ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా? గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవరు వాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఏయ్, ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. ఓకే. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. ఏ అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావేమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఆ. ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలెట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో, పేల్చాం. ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీతేది?